నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఐపోలవరం మండలం గుత్తనదీవి గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో అయోధ్య రామ ధనుసుకు ప్రత్యేక పూజలు. ఐపోలవరం మండలంలో కేశనకూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. కేశనకూరు గ్రామంలో పేర్రాజు చెరువు గ్రామంలో 23.50 లక్షల వ్యయంతో 20,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకునకు, అరుంధతి పాలెంలో 24.2 లక్షల రూపాయలతో 20,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకులకు పైప్ లైన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనుల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో సకాలంలో ప్రారంభించి పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు. ఈ మంచినీటి ట్యాంక్ నిర్మాణం ద్వారా అరుంధతి పాలెం మరియు పేరాజు చెరువు హ్యాబిటేషన్ లో అనేక కుటుంబాలకు మంచినీరు అందించగలుగుతామని, దీన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడండి మేడం. సోలో తీరా, సోలో ఏంటంటే రాజు రావద్దు, ఇక్కడ రావద్దు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ జగన్ రావు, జోహార్ జగన్ రావు, జోహార్.
ఎలా అంటారంటే దాన్ని ఎక్స్పీరియన్స్ లేదు. అంబేద్కర్ గారు జయంతి వస్తాం పెట్టారు అంటే వాటర్ ఇబ్బంది ఉందన్న ఉద్దేశంతో 20 KL ట్యాంక్ ఒకటి శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా పేర్రా చెరువులో ఒక ట్యాంకు కేసుకు పంచాయతీకి సంబంధించిన 2 ట్యాంకులు, ఎందుకంటే చివరిలో ఉన్న మంచినీటి సమస్య ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో మరి ఏదైతే జలజీవన్ మిషన్ ఉందో దాంట్లో శాంక్షన్ అయినాయి. 2 కూడా తొందరలో కట్టి మీ అందరూ కూడా మంచినీళ్ళు ఇస్తారు. ఇంకేమన్నా సమస్య చెప్పండి. మురుమల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో 4 రోజులుగా బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. అర్చకులు శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యశ్రీ సీతారామ శర్మ ఆధ్వర్యంలో శ్రీ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 4వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం గవ్యాంతం స్వామివార్లకు విశేష అభిషేకం, చండీ హోమం, కళా హోమములు, సాయంత్రము స్వామివార్లను నంది వాహనంపై ఊరేగించారు. అనంతరం సద్యస్యం, సభా పూజ, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పచ్చి పూలతో మూల విరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్య రాముడి కోసం తయారు చేసిన రాముడికి ప్రీతికరమైన ధనస్సుకు ఆదివారం మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అయోధ్య రాముడి కోసం 13 కిలోల వెండి, 1 కిలో బంగారంతో ఈ ధనస్సును ప్రత్యేకంగా రూపొందించారు. తొలుత ఆలయానికి చేరుకున్న ధనస్సుకు ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తులు మేళతాళాలతో మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. 14 ఏళ్ల వనవాసానికి ప్రతీకగా 14 కిలోల
బరువుతో రూపొందించిన ఈ ధనుసు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో భక్తుల దర్శనార్థం యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా మూరమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయానికి వీచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి మూల విరాట్ వద్ద ధనుసుకు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ధనుసుకు ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్య రామ ధనుసుకు పలు క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరిపి అయోధ్య రాముని చెంతకు చేర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేయించి అక్కడ పెద్ద మ్యూజియం లాగా పెట్టి పెద్ద గుడిగా దాని ప్రయత్నం అది కూడా 10 ఎకరాలు తీసుకున్నాను. మొదలైంది. వెండి ఎన్ని కేజీలు అండి? 13 కిలోలండి. రాముల వారి వనవాసం 14 సంవత్సరాలు కదా, అందుకని 14 కిలోలతో చేయించాను. అదే ఇప్పుడు అంతా ప్రముఖ ఆలయాల్లో దీన్ని అక్కడ స్వామివారి దగ్గర నుంచి ఆఖరికి అయోధ్య వితరణ చేస్తారా? అయోధ్యలో ఆగస్టులో అయోధ్యలో స్వామివారికి సమర్పిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే రాముల వారి చేతిలో ఉంది. కిందేమో బాలరాముడు కాబట్టి ఆయన చేతిలో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తిన దీవేజీ వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 41వ వార్షికోత్సవ పూజల్లో భాగంగా స్వామివారి కళ్యాణ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యుల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. శ్రీ బాలబాలాజీ యోజన సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పెద్దింటి ఫణి రంగాచార్యులు బ్రహ్మోత్సవంలో జరిగిన ఈ పూజలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పీటలపై కూర్చున్న దంపతులను ఆశీర్వదించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సంతాన వెంకటేశ్వర స్వామిగా పేరొందిన స్వామివారికి భక్తులు తులాభారం చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే స్వామివారి లడ్డూ వేలం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక యువత పాల్గొన్నారు. ఎలా చూడండి ఎలాగా చెప్పంటారా? మా బట్ట పెట్టడం అయిపోతే మధ్యలో లేవాలి. దారి చేయడం
ఐపోలవరం మండలం గుత్తినదేవి గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం ప్రారంభించారు. బీసీఈడబ్ల్యూఎస్ మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఐపోలవరం మండలం గుత్తినదేవి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 రోజుల శిక్షణకు ఈ కేంద్రం యందు నమోదు చేసుకుని 70 రోజుల పూర్తి అటెండెన్స్ కలిగి ఉంటారో వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అది కూడా లేకపోతే పొద్దున్న మోటార్ ప్రయోగ చేసుకుని రోడ్లు మన గుర్తుజీవి కోరుకోవడం నిజంగా దేవాలయం గ్రామాలకి ఎదురుగా పాలజీలు ఈ గ్రామాలన్నింటికీ కూడా ఇక్కడ ఈ కుటుంబ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలందరినీ కూడా వారి కుటుంబానికి ఏదో ఆసరాగా ఉండాలని ఉద్దేశించి టీసీ కార్పొరేషన్ ద్వారా, ఓబీసీ ద్వారా మీ అందరికీ కూడా 90 రోజులు ఈ కుట్టు మిషన్ ద్వారా ట్రైనింగ్ చేసి మన దీంట్లో బాగా ప్రతిభ చూపించిన వాళ్ళని మళ్ళీ ఎంబ్రాయిడరింగ్ సెంటర్ క్యాంపింగ్ కూడా పంపడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని మీరు అందరూ కూడా సజీవం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత మహిళలందరినీ కూడా మగవారితో సమానంగా ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు డోక్రాను పెట్టి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెప్పి వాళ్ళ పరిస్థితులతో వ్యాపార రంగంలో రావాలని చెప్తూ డోక్రాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా డోక్రాల్లో అందరూ కూడా పొదుపు చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలందరికీ కూడా ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్ని కూడా బయటకు తీసి ట్రైనింగ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దాంట్లో మన నియోజకవర్గంలో సుమారుగా 10 సెంటర్లు తెచ్చుకున్నాం. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు 4 సెంటర్లు ఇస్తే మనకు 10 సెంటర్లు ఇవ్వాలని చెప్పి నేను దెబ్బలాడి తేవడం జరిగింది. ఒక్కొక్క సెంటర్కి 144 మందిని ట్రైన్ చేసి 90 రోజులు టైం కాబట్టి 90 రోజులు 20 రోజులు సెలవులు తీసుకున్న 70 రోజులు మాత్రం తప్పకుండా మీరు అందరూ అటెండ్ అయ్యి మరి ఈ
కార్యక్రమ శిక్షణ పొంది మరి యూనిట్ కూడా మీకు ఇస్తారు కాబట్టి దాన్ని తీసుకుని కుటుంబానికి ఒక ఆసరా పొందుతున్న ఉద్దేశం కాబట్టి దాన్ని మేము అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఈ హాల్ కూడా బాగా కుదిరింది మీకు అందరికీ. అంటే మా నియోజకవర్గంలో అన్నాడు కంటే పొద్దుగా బాగుంది. ఆకర్షిత బహుమతి పెట్టారని చెప్పి మన ఉల్లి గారు చెప్పడం జరిగింది. మరి ఏదైనా సరే మరి ఈరోజు వేసవికాలంలో వర్షం కురిసి సవాల్ చేసింది. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మరి శుభసూచకం. తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా పూర్తయింది. అందులో భాగంగా కొంతమంది ముఖ్యమైన నాయకులకు సభ్యత్వ గుర్తింపు కార్డులను గ్రామ పంచాయతీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, వడ్లమూరి సతీష్లు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తకు భద్రత కల్పిస్తూ ఉన్నారని, పార్టీ నాయకులు కార్యకర్తలకు ఏ విధమైన ప్రమాదం జరిగినా వారిని వెంటనే ఆదుకునే విధంగా సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు ఉడా రాంబాబు, అనిల్, సతీష్, మావుళ్ళు, వెంకటరమణ, రవి, నాని తదితరులు పాల్గొన్నారు. నాయకులు లోకేష్ బాబు గారు సభ్యత్వాలు అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి వ్యక్తికి సభ్యత్వం ఇచ్చి వారి కష్టకాలంలో వారిని ఆదుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా పొరపాటున యాక్సిడెంట్లు అయ్యి జరిగితే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా వారికి ఈ సభ్యత్వ కార్డు తీసుకున్న వారికి అన్ని విధాలు ఆదుకునేలాగా తెలుగుదేశం పార్టీ పాటిస్తుంది. దానికి ఈరోజు తోటపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను మన పార్టీ అధ్యక్షులు మన వడ్లమూరి సతీష్ గారు, నిమ్మకాయల మూర్తి గారు, ఎంటి సీని గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాని నుంచి అందరూ బాబు అందులో అంటే తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు దూలిపూడి వెంకటరమణ, బాబీ, దడల సత్తికొండలు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన RNR 15,048 ధాన్యం పంట కోత ప్రయోగం వ్యవసాయ శాఖ వివో అజయ్ 25 మీటర్ల విస్తీర్ణంలో గల పంటను కోసి ప్రయోగం చేశారు. ఎకరానికి 24 బస్తాల పంట దిగుబడి వచ్చిందని ధృవీకరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ రైతు దూలిపూడి మాట్లాడారు. వ్యవసాయం చేసే ప్రతి రైతు వచ్చే తొలకరి పంటలో కనీసం తమ ఇంట్లోకి సరిపడే దేశవాళీ విత్తనాలు సాగు చేయాలని, వారికి కావాల్సిన పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటీ ధనలక్ష్మి, సతీష్, వెంకటలక్ష్మి, నేహ, సత్యవాణి, తులసి, భవానీ, అరుణ, ఆనల పాపారావు, నేతల నాగార్జున, కుడిపూడి కృష్ణ, వనిమిశెట్టి బాబు, అనుహి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబీ గారి పొలంలో కృషి అమృత్ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో RNR 15,048 పంట కోత ప్రయోగం జరగడం జరుగుతుందండి. ఇప్పుడు 5x5 మనం టేప్తో కొలిచి పెట్టామండి. ఈరోజు కోసి అది ఎంత ఫీల్డ్ వచ్చిందో మనం చూసి ఇప్పుడు చెప్తామండి. ఇలాగే చేసామండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఐపోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో అయోధ్య రామ ధనుసుకు ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.